తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్న సత్రం దాతలు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ట్రస్ట్ డైరెక్టర్లు, సెక్రటరీలు, సత్ర నిర్మాణంలో సహకరించిన దాతలందరికీ, ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2008లో రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్న సత్రం ట్రస్ట్ సభ్యులు, ఫౌండర్ సభ్యులు మా మందుల నర్సన్న గారు, ట్రెజరర్, జనరల్ సెక్రటరీ ఐలవి నర్సయ్య గారు, ట్రస్ట్ సభ్యులు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు కురాయల కొమరన్న గారు, కురాయల మల్లేశం గారు, నామాల పోచెట్టి గారు, మా హైదరాబాద్లో ఉంటున్న కుక్కడపల్లిలో చింతపండి భూమన్న గారు, లక్కాకుల ప్రవీణ్ గారు, కొండ కనకయ్య గారు తమ్ముడు, మిగతా మొమ్మ శ్రీరామ్, మొమ్మ వెంకన్న గారు కుమారుడు, వీళ్ళంతా ఫౌండర్ ట్రస్టీలుగా నిర్మాణంలో బాధ్యత తీసుకొని, మరియు ఇంకా మిగతా ఒక 15 మందిని ట్రస్ట్ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సత్ర నిర్మాణంలో సహకరించిన వారు. మరి దాని తర్వాత 2014లో 72 రూమ్లు పూర్తి చేసి అప్పుడు చిరంజీవి గారితో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి అన్నదానము ఇనాగ్రేషన్ చిన్నజయ స్వామి వారితో వారి చేతుల మీదుగా ప్రారంభించినాము. మరి అప్పుడు ఈ భూమి పూజలో మా సత్రం ట్రస్ట్ సభ్యులు మరియు మా అమ్మ, నాన్న కొండరాములు, కొండదేవమ్మ వీరందరూ అప్పుడు పాల్గొని భూమి పూజ చేస్తారు. తర్వాత శంకుస్థాపనలో పొంజాల శివశంకర్ గారు వారి చేతుల మీదుగా అప్పుడు శంకుస్థాపన చేసి ఒక 6 సంవత్సరాల లోపలనే మనం 72 రూముల నిర్మాణము, సుమారు ఒక 8 కోట్ల రూపాయలు మనం డొనేషన్స్, దాతల సహకారంతో మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కష్టపడి తీసుకువచ్చి అప్పుడు ఘనంగా మనము ఇనాగ్రేషన్ చేస్తాము, అన్నదానం ప్రారంభించుకున్నాము. దాని తర్వాత 2014 నుంచి ఇప్పుడు 2026కు వచ్చినాము. ఇంచుమించు 12 సంవత్సరాలు పూర్తయింది. మనం అప్పుడు ఆ 72 రూములతో పాటుగా వంటశాల, డైనింగ్ హాల్, దాని మీద 30 రూముల నిర్మాణము. ఇక్కడ రాజరాజేశ్వర స్వామికి వచ్చే భక్తులందరూ కంపల్సరిగా బద్దిపోచమ్మ తల్లి బోనం చేసుకుంటారు. మరి పుట్ట వెంట్రుకలు కానీ, ఇది కానీ, గొర్రె పోతులు కానీ, కోడి కానీ మొక్కుకొని మొక్కు చెల్లించుకుంటారు. వారికి అప్పుడు 30 రూమ్ల నిర్మాణంలో ప్రతి ఫ్లోర్లో ఒక కిచెన్ పెట్టాలనుకున్నాము. మరి నేను దీని తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం వలన, దానినే పనియడం వలన దేని గురించి అని ట్రస్ట్ సభ్యులు అందరు ముందుకు వచ్చి పూర్తి చేస్తారని ఆశించినాను. కానీ వారెవరు కూడా ఎవరి పని వారి సొంత పనులలో బిజీ అయిపోయి దానికి 30 రూముల నిర్మాణం చేయలేకపోయినాము. ఎందుకంటే ఎవరిని తప్పుపట్టేది లేదు. మరి బాధ్యతగా ఎవరైతే ముందుకు వచ్చి వస్తారో తర్వాత వాళ్ళు కూడా పనిచేస్తారో. నేను సహకరించలేకపోయినాను వాస్తవం చెప్పాలంటే. అప్పుడు ఈ సత్రము నిర్మాణం ప్రారంభించినప్పుడు, ఇనాగ్రేషన్ చేసినప్పుడు పక్క ల్యాండ్ ఉన్నది 1 కోటి రూపాయలు, 1.5 కోటి అప్పు బ్యాంకులో ఉండే. దాని తర్వాత మనము దాని వడ్డీతోనే 2.5 కోట్లు బ్యాంక్ లోన్ కట్టి 1 రూపాయి అప్పు లేకుండా దాన్ని మా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి దాన్ని చేయడం జరిగింది. మరి దాని తర్వాత ఇప్పుడు ఈ 30 రూముల నిర్మాణము చేయాలని సంకల్పం కొద్దీ త్వరలో ఒక 24 మంది ట్రస్ట్ సభ్యులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, మరి మేము కొంత డబ్బు ఉంటే దాన్ని మొదలుపెట్టాము. మరి ఇప్పుడు 2 ఫ్లోర్లు పూర్తి చేసి ఈ వార్షికోత్సవం సందర్భంగా ఇనాగ్రేషన్ చేయాలని ట్రస్ట్ బోర్డు మీటింగ్ పెట్టి ఒక తీర్మానం చేసి ముందుకు వెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఈ 30 రూముల నిర్మాణంలో దాతలు ఇదివరకు ఏంటంటే ఉన్నవారు 10 లక్షలు, 5 లక్షలు, 2.5 లక్షలు, 1,25,000 ఇచ్చినారు. మరి ఇప్పుడు కనీసం
ఈ 1,25,000 రూపాయలను 1,50,000 చేస్తాము. 25,000 పంచి 1,50,000 దాతలు ఎంతమంది అయినా కూడా 30 రూమ్లలో దాదాపు అందరిని కూడా దాతలుగా చేరాలని ఈరోజు నేను వారందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ మన రూమ్ దాతలుగా చేరాలన్నా మళ్ళీ మనకు దానిలో నిర్మాణంలో పాలు పంచుకోవాలన్న అవకాశం రాదు. కాబట్టి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ సత్ర నిర్మాణం దాతలుగా ఈ 30 రూమ్లలో ముందుకు వచ్చి మీరు చేరి మరి వారికి రూము ముందు ఒక ఫోటో ఇదివరకు ఎలాగో పెడుతున్నాం అలా పెట్టడం జరుగుతుంది. బోర్డు మీద పేరు రాయడం జరుగుతుంది. వారికి 10 కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. 2 ఫ్రీ కూపన్లు ప్రతి సంవత్సరము, ఇంక 8 కూపన్లు మెయింటెనెన్స్ తీసుకోవడం జరుగుతుంది ట్రస్ట్ నిర్ణయం ప్రకారంగా. దీన్ని పరిగణలోకి తీసుకొని మరి ఎవరైతే రాజరాజేశ్వర స్వామి భక్తులు, బద్దిపోచమ్మ భక్తులు ఈ 30 రూమ్ల నిర్మాణంలో పాల్గొని సత్ర నిర్మాణంను పూర్తి చేసే దానిలో మీరు సహకరించాలని ఈరోజు ట్రస్ట్ బోర్డు మా ఫౌండర్ ట్రస్టుల వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ జరిగేది కూడా ఫొటోస్ కూడా అన్ని వీడియోలు కూడా మీకు చూపిస్తా, లింక్ కూడా వస్తుంది. దయచేసి అందరు సహకరించాలని కోరుకుంటూ త్వరలో మా 24 మంది ట్రస్ట్ బోర్డు మెంబర్లతో మీటింగ్ పెట్టి దాన్ని ఎప్పుడు ఇనాగ్రేషన్ అని కూడా మేము రెండు ఫ్లోర్లో తెలియజేస్తాము. తర్వాత ఇంకా 3 ఫ్లోర్లది ఇది కూడా దాతల దగ్గరికి వెళ్ళి సేకరించి అది కూడా పూర్తి చేసి 1 సంవత్సరం లోపల 102 రూములు అందుబాటులోకి వచ్చేటట్టు బద్దిపోచమ్మ తల్లికి బోనం చెల్లించుకునేందుకు ఇబ్బంది లేకుండా అందరికీ వచ్చి మొక్కు తీర్చుకునే విధంగా ఈ సత్ర నిర్మాణం చేస్తున్నాము. మీ అందరి సహకారంతో ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్క దాత కూడా సహకరించాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. జై మున్నర్ కాపు, జై జై మున్నర్ కాపు, జై పటేల్, జై జై పటేల్.